సినిమా ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ మూవీ, బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగా చేశాడు. ఏంటంటే ఆయన యాక్టింగ్ స్కిల్స్ మనకు అందరూ తెలుసు. డాన్స్, యాక్టింగ్, ఏ రోల్, ఏ క్యారెక్టర్ ఈ విల్ ఇన్వాల్వ్. కామెడీ చూసారు కదా, అదర్స్ మూవీలో కామెడీ గిట్ట ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి కామెడీ క్యారెక్టర్స్ గిట్ చేశాడు. సో చాలా బాగుంది. డైరెక్షన్ సూపర్. కొరటాల శివ మూవీ డైరెక్టర్ చాలా బాగుంది. ఎందుకంటే బాగుంటుందని మనం ముందే నేను పాజిటివ్ నోట్తో వచ్చాను. ఎందుకంటే మిర్చి మూవీ ప్రభాస్కి లైఫ్ ఇచ్చిండు. శ్రీమంతుడు అసలు ఎక్కడనో తీసుకెళ్ళిండు ఎక్స్ట్రాడినరీగా మహేష్ బాబుని. ఈ సినిమాలో యాక్టింగ్ ఫస్ట్, సెకండ్ డైరెక్షన్, థర్డ్ జాన్వీ కపూర్. ఈ 3 పాయింట్స్. జాన్వీ కపూర్ కి అసలు ఎక్కువ పాత్ర అంటే ఎక్కువ కాన్సెప్ట్ రాయలేడు కదా తనకి. ఇంకోటి ఎందుకు ఎక్కువ ఇవ్వలేడు అంటే ఇట్లా చెప్తాను. అంటే నేను చాలా మూవీస్ చూస్తాను కాబట్టి నాకు అనాలిసిస్ నాకు అనిపించదు. ఫస్ట్ మూవీ ఎంట్రీ అవుతుంది, ఫస్ట్ మూవీలోనే ఫుల్ మూవీ ఇస్తే తను ఎలా పర్ఫార్మెన్స్ బాగాలేదంటే అది పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది మనకి, ఇండస్ట్రీకి అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు, టాలీవుడ్, సౌత్కి, ప్లస్ మళ్ళీ మూవీకి దెబ్బ అని చెప్పి ఇప్పుడు చూసిండు. ఆ మూవీలో ఇచ్చిన స్కోప్స్ ఎక్స్ట్రాడినరీ చేసింది. సో పార్ట్ 2 ఉంది కదా, కంటిన్యూషన్, అందులో ఎక్కువ రోల్ ఉంటుంది. డాన్స్ ఎక్స్ట్రాడినరీ. ఆ మ్యూజిక్ కి తగ్గట్టు కాదు, ఆయన డాన్స్ చేస్తే మ్యూజిక్ వచ్చినట్టు ఉంటుంది. యాక్టింగ్ మనకు తెలుసు కదా, బాలకృష్ణ తర్వాత అలాంటి స్ట్రాంగ్ డైలాగ్స్ చెప్పాలంటే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో. ట్రిబుల్ ఆర్ ఇస్ డిఫరెంట్ బాస్, ఎవ్రీ మూవీ ఇస్ డిఫరెంట్. ట్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ ఉన్నాడు, అది ఉన్నాడు, రాజమౌళి స్టాండర్డ్స్ ఇంకా ఏ డైరెక్టర్ ఇప్పటికీ రాదు నాకు తెలిసి, ఇప్పటికీ రీచ్ కాలేరు. ఎందుకంటే డే బై డే ఆయన వెళ్ళిపోతున్నాడు, అలా అది కష్టమైనది. బట్ ఆయన స్కిల్స్ ఇక్కడ చూపించండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, బాహుబలి 1 ఎండింగ్ లో ఏముంటుంది, మన క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఇందులో వాళ్ళ కొడుకు దేవరాని ఎందుకు చంపాడు, వర అనేది కొడుకు, దేవర అనేది తండ్రి. లాస్ట్ కి అదే సస్పెన్స్ చూపిస్తాడనమాట. అప్పుడు మనం కోరిలేట్ చేసుకోవచ్చు, అలాగే కదా పొడిచి చంపుతాడు, ఎందుకు పొడిచిండు అది వెయిట్ చేయాలి మనం. సాంగ్స్ అంటే 2 సాంగ్స్ ఉన్నాయి మూవీలో, నాకు తెలిసి 2-3 ఉన్నాయి. అయితే ఒకటే సాంగ్ మనకు తెలిసి అందరికి, చుట్టమల్లి అది ఉంది కదా, ఆ సాంగ్ చెప్పాలంటే అది బాలీవుడ్ సాంగ్ నే, మ్యూజిక్ ని తీసుకున్నారు. బట్ లిరిక్స్ అనేది మన తెలుగు కాబట్టి చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. అసలు ఎన్టీఆర్ కి మ్యాచ్ చేసిందంటే జాన్వీ కపూర్ గ్రేట్. ఎందుకంటే ఆయనతోని డాన్స్ చేయాలంటే ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అంట చాలా వరకు టాక్ ఉంది, చాలా టఫ్ అంట. ఆయన ఒక్కసారి స్టెప్ చూపిస్తే చేసేస్తారు, హీరోయిన్ 10 times చేయాలంట. సో అట్లా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చాలా బాగుంది. కానీ ఏంటంటే అంత పెద్దగా చూపించలేదు, ఎందుకంటే ఆయన ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఈజ్ నెగిటివ్ వెన్ సెకండ్ పార్ట్ నుంచి నెగిటివ్ రోల్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఫస్ట్ పార్ట్ అంతా దేవరా వాళ్ళ ఫాదర్ ఉంటాడు, దేవరా వాళ్ళతో ఫ్రెండే ఉంటాడు అనమాట. ఒక సర్టన్ టైం అయినాక ఈ చేంజ్ ఇంటూ విలనిజం. ఆ విలనిజం ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా సెకండ్ పార్ట్ లో ఉంది, ఇంకా ఎక్కువ అంటే పార్ట్ 2లో వస్తుంది. ఫుల్ మీల్సే కాదు, ఎక్స్ట్రాడినరీ, ఫుల్ మీల్స్ కంటే ఎక్కువ. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 దీనికంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏవైతే ల్యాకింగ్ అయినా పార్ట్ 2లో అది పెడతాడు ఆయన. మీరు అన్నారు కదా సాంగ్స్ కొన్ని, ఆ సాంగ్ తీసుకెళ్లి సెకండ్ సాంగ్ అందులో ఉంటది. అదే కాక ఇంకా 2 songs పక్కా పెడతాడు. ఇప్పుడు జాన్వీ కపూర్ ప్లస్ వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ గిట్ట ఇంక్లూడ్ చేస్తాడు మూవీలో. 5 ఎంత ఇస్తారు రేటింగ్? 4.